మేము గోపాలపురం చెరువులో గుడిసెలు వేసుకున్నాం. హన్మకొండ 2 నెలలు అవుతుంది గుడిసెలు తీసేసి. మేము మస్తు ఇబ్బందుల పాలవుతున్నాం. మాకు గుడిసెలు తీసేసి అంత ఆగమాగం అవుతుంది. అంత ఎండలో కూడా మమ్మల్ని 4 గంటల రాత్రి వచ్చి మొత్తం గుడిసెలు వీకెత్తే మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం. హన్మకొండలో వేసిన ధర్నా కలెక్టర్ ఆఫీస్ ముందు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాం, ఇక్కడ ఎత్తాను. ఎక్కడికైనా మేము ఢిల్లీకైనా రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోతాం. ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది గుడిసెలు? అది కబ్జా చేస్తున్నారు అందరూ. కబ్జాకు గురయ్యి పేదలకు ఇస్తలేరు భూమి. ఇక మేము వేసుకొని ఇట్లా పక్కకే ఉన్నాం, మొత్తం కూల్చేసిళ్ళు. అంటే ఎప్పటి నుంచి, అంటే మీరు అక్కడ ఎప్పటి నుంచి శ్రీనివాస్ ఏర్పాటు చేసుకున్నాం? 6 సంవత్సరాలు అవుతుంది మేము ఉండి. అక్కడే ఉన్నాం, అన్ని అక్కడే, తిండి మొత్తం అన్ని అక్కడే ఉన్నాం. మొత్తం 4 గంటలకు వచ్చి తీసేసిళ్ళు. ఇప్పుడు మబ్బులు 4 గంటలకు వచ్చి తీసేసారు. మబ్బులు మరి మీ పరిస్థితి ఏంటంటే మీరు అక్కడ నుంచి మిమ్మల్ని పంపించేసారా? అక్కడ ఉన్నారు మమ్మల్ని పక్క పెట్టిళ్ళు. మా సామాను మా మొత్తం అన్ని కూల్చేసిళ్ళు అందులోనే. ఇక మేము ఎక్కడికి పోవాలి మాకు అర్థమైతే లేదు. ఎర్రటి ఎండ కొడుతుంది. అప్పటికి మాకు 7:30 అవుతుంది, దూపు అవుతుంది. ఎటు పోవడానికి అవకాశం లేదు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం అక్కడ? 200 కుటుంబాలు. గోపాలపురం చెరువు. అంటే మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు? మరి అక్కడ ఏం చేయబోతున్నారు? మొత్తం తీసి కబ్జా చేసి అలా నుండి మట్టి తోడుకొని పోతాళ్ళు. అది ఎక్కడికి పోతుందో మాకు తెలియదు. మేము చూసే వరకు మట్టి తోడుకున్నారు పోతాళ్ళు. ఇక అదే ఎవరు అడిగే అధికారులు వచ్చిన, పోలీసులు వచ్చిన అడిగిరా ఎందుకు మేము ఖాళీ చేయాలి అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేసి అడిగినాం. ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినా, ఎమ్మెల్యే కూడా స్పందించలేదు, కలెక్టర్ స్పందించలేదు. ఇప్పటి వరకు ఏ హామీ ఇవ్వలే మాకు. ఇప్పటికీ హైదరాబాద్కి వచ్చినాం, ఢిల్లీకైనా పోతాం, సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి దగ్గరకైనా పోతాం. ఇక మీ ఎమ్మెల్యే ఇట్లా కలిసిరా ఎవరన్నా? కలెక్టర్ని ఇట్లా కలిసి ఏం చెప్తున్నారు? ఏం చెప్పలే, ఇంతవరకు హామీ ఇవ్వలే. ఎన్ని రోజులు మీరు అక్కడ నుంచి ఖాళీ చేసి? 2 నెలలు. ఇక్కడ ఉంటారు మరి ఇప్పుడు ప్రస్తుతం 200 కుటుంబాలు రెండుకుంటాం. అదే ఊర్లో రెండుకుంటాం 200 కుటుంబాలు. రెండుకుంటాం గోపాలపురంలో. అంటే దాదాపు అందరికి ఇల్లు లేని వాళ్ళందరికీ, పేదలకు అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీకు ఏం రాలేదా? ఏం రాలే మాకు. వచ్చినాక ఇంత దూరం మేము ఎందుకు వస్తాం? మంచి వాళ్ళు ఉండపోదుమా? అంటే ఎవరికి పోతున్నాయి మరి ఇందిరమ్మ ఇల్లు? మొత్తం గ్రామ స్థాయిలో అందరికి పేదలకు ఇస్తున్నామని చెప్తుంది పార్టీ. తెలియదు మాకు ఇచ్చినాక మేము ఎందుకు వస్తాం ఇంత దూరం? మాకు ఇస్తే అల్లనే ఉంటాం కదా. ఇప్పుడు ఇక్కడ తీసేసిళ్ళు గుడిసెలు. తీసేసినాక ఇందిరమ్మ ఇచ్చి మీకు ఇస్తానమ్మే అమ్మ అంటే మేము పోతాం కదా. ఇక హైదరాబాద్కి ఎందుకు వస్తాం? ఇప్పుడు ఏదైతే మీరు 200 ఇండ్లు ఉన్నాయో, కుటుంబాలు ఉన్నాయో, అవన్నీ ఒకటే గ్రామానికి సంబంధించిన వాళ్ళు? మీరు అన్ని ఒకటే గ్రామానికి సంబంధించిన అందరం గోపాలపురంలో ఉంటాం. 56వ డివిజన్ గోపాలపురం చెరువులో అందరం ఒకటే వేసుకున్నాం. ఒక్కొక్క గుడి చేసుకున్నాం. అందరినీ బయటికి వెళ్ళగొట్టి మొత్తం మమ్మల్ని కూల్ చేసిళ్ళు. మేము మనుషులంగా ఇప్పటికీ మనుషులం అయితే లేం. అందరం పేదలమే. మాకేం లేదు, తిందామంటే లేదు. పని చేసుకుంటే బతుకుతాం. మేము ఏం పని చేస్తూ ఉంటారమ్మా మీరంతా? మేము ఇళ్ళల్లో చేస్తాం. అక్కడే. మీకు పొలాలు ఇట్లా ఏం లేవా? భూములు కూడా లేవా? ఏం లేవు. ఆధార్ కార్డు కొట్టమను, ఓటర్ ఐడి కొట్టమను. కొట్టినాకనే మాకు ఇల్లు స్థలం ఇవ్వమని చెప్పు రేవంత్ రెడ్డికి. ఏం చెప్పాలనుకుంటారు రేవంత్ రెడ్డి? 200 కుటుంబాల పక్షాన, మీ ఊరి పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పుకుంటారు? మాకు ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు కావాలి. లేకుంటే ఇంకెక్కడైనా మాకు ఒక్కరికి ఒక స్థలం ఇవ్వాలి. మాకు 60 గదాలు ఇచ్చిన చాలు. మాకు ఎవరి దాంట్లో మేము వాళ్ళమైనా వేసుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా పర్వాలేదు మాకు.